హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి పట్టు పరికని మీదకి బ్లౌజ్ అన్నది కటింగ్ చేద్దామండి. అంటే ఇది పిల్లలది అనమాట. పిల్లలంటే చిన్నపిల్లలు ఏం కాదండి, పెద్ద పిల్లలకే, కాకపోతే సన్నంగా ఉండే వాళ్ళకి అనమాట. ఎవరికైనా సరే సైజ్ అంటే మారుతుంది తప్ప ప్రాసెస్ అంతా ఒకటే. నెక్ కటింగ్ ఏంటి, స్టిచ్చింగ్ ఏంటి అంతా కూడా ఒకటే. సరేనండి. ఇప్పుడు ఇది పట్టు పరికని మీదకి ఇది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అన్నది ఇలా వచ్చిందండి. చిన్న సెల్ఫ్ బుట్టాలాగా, అంటే తెలియలేనట్టుగా సెల్ఫ్ బుట్టా క్లాత్ అనమాట ఇది. ఇక్కడ బార్డర్ అన్నది ఇలాగ జరీ వర్క్ అన్నది ఇలా వచ్చింది. ఇది కాంచీవరం పట్టండి. ఇది చూసారు కదా, ఇక్కడ ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్ అనమాట. పిస్తా గ్రీన్తోనే వచ్చి బార్డర్ అన్నది మనకి ఇలా వచ్చింది. సిల్వర్ బుటా వచ్చింది, సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక లైన్ అన్నది ఇలాగా సిల్వర్ డిజైన్లో వచ్చిందనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇలా ఒక లైను కనిపిస్తుందో లేదో కెమెరాలో నాకైతే తెలియదండి. ఇంతవరకు ఇలా సిల్వర్ డిజైన్ బుటా కింద వచ్చింది. ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఉన్న క్లాత్, మళ్ళీ ఇక్కడ సిల్వర్ డిజైన్తో బుటా వచ్చింది. అలా ఈ కాన్సెప్ట్ అనమాట. సరేనండి. ఇది నేనైతే సిఎంఆర్లో తీసుకున్నాను. ఇది చూస్తారు కదా, బార్డర్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇది పావడా కూడా ఇంకా స్టిచ్చింగ్ అన్నది చెయ్యాలి. బ్లౌజ్ పీస్ ఏమో ఇది వచ్చింది. నేను మోడల్ బ్లౌజ్ అన్నది కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 మీటర్ 15 సెంటీమీటర్లు నేను లైనింగ్ క్లాత్ అన్నది తీసుకున్నాను. సరేనండి. ఇప్పుడు ఫస్ట్ మనం మోడల్ బ్లౌజులు కటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటన్నది ఫస్ట్ మనం ఒక క్లియర్గా ఉండాలన్నమాట. ఇక్కడ సన్నంగా ఉండే పిల్లలకి నార్మల్గా పెద్ద నెక్కలు కానీ నార్మల్ నెక్కలు కానీ పెట్టాము అంటే బోన్స్ కనిపిస్తూ ఉంటాయి. అది కవర్ అవుతూ ఉండాలి. అలాగని చెప్పేసి మరీ క్లోజ్గా బోట్ నెక్కలు పెట్టేస్తే పాపం అందం అనిపించరు. అది ఫ్యాషన్ 1-2 బ్లౌజులకు బాగానే ఉంటుంది, కానీ మరీ క్లోజ్ చేసేసి అంత లుక్ అనిపించదు. అప్పుడప్పుడు కొద్దిగా మోడల్స్ మారుస్తూ ఉండాలి. సరేనండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్ సైడు మనకి వీళ్ళకి నెక్కలు గట్రా జారకుండా ఉండాలి, దగ్గరగా ఉండాలి. సో బోట్ నెక్, కానీ అలాగని క్లోజ్ ఉండకూడదు. సో డ్రాప్ ఇస్తాం. అలాగని తాడులు అవి వేల కట్టేసి మరీ హెవీ చేసేయకూడదు పిల్లలకి. అంటే ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. సింపుల్గానే ఉండాలి. అప్పుడు ఒక హుక్ పెట్టేటట్టుగా డ్రాప్ నెక్ అనేది క్లోజ్ అవ్వాలి, తర్వాత డ్రాప్ రావాలి. అర్థమైంది కదండి బ్యాక్ సైడ్ కాన్సెప్ట్ అది. అలాగే హుక్కులు కూడా బ్యాక్ సైడు ఎలాగ డ్రాప్ ఇస్తాం కాబట్టి కింద భాగంలో మిగిలింది హుక్స్ పెట్టేసుకోవచ్చు. సరేనా. ఇంకా అక్కడికి అలాగా బ్యాక్ సైడ్ హుక్స్తో పాటుగా ఒక మోడల్. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి నెక్ అన్నది దగ్గరికే ఉండాలి, పెద్దవి మెడ ఉండకూడదు. అలాగని చెప్పేసి మరీ పైకి అసలే సమ్మర్ సీజను పైకి ఉండకూడదు. అలా అనుకున్నప్పుడు అయితే వీనెక్ కటింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రౌండ్ ఒక ఆకు మోడల్లో కూడా ఇచ్చుకోవచ్చు. సరేనండి. వీనెక్ కాకుండా ఆకు మోడల్లో అయితే పట్టపరికినీళ్ళకి బాగుంటుందని నేను అలా కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సరేనండి. అలాగే ఫ్రంట్ పార్ట్లోని పిల్లలకి ఏంటంటే నార్మల్గా ప్రిన్సెస్ కటింగ్ బాగుంటుంది, కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది షేప్ బెల్ట్ ఇచ్చుకొని ప్రిన్సెస్ కటింగ్. అది బాగుంటుంది, నడుం దగ్గర కట్ట బాగా పట్టినట్టు ఉంటుంది. కానివ్వండి ప్యాడ్స్ పెట్టామంటే కనుక లుక్కే వేరే లెవెల్గా ఉంటుంది. చెస్ట్ భాగం ఏమీ ఎక్కువ కనిపించదు. పళ్ళు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నిలబడుతుంది. అది చాయిస్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోని మనకి ప్రిన్సెస్ కటింగ్ రావాలి, అదే రకంగా మోడల్ ఉండాలి, ఇంకో రకంగా ప్యాడ్స్ కూడా ఉండాలి, షేప్ బెల్ట్ ఉండాలి. ఇది కాన్సెప్ట్. సరేనండి. ఇప్పుడు నేను సైజు మెన్షన్ చేస్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 34. సరేనండి. నడుము 28 ఇంచులు. ఇది సైజ్ అనమాట. ఇప్పుడు ఈ పొడవును బట్టి, ఈ మెజర్మెంట్స్ని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 14 ఇంచీలు. యాక్చువల్గా ఈ సైజు బ్లౌజులకి 13 లేదా 13.5 పొడవు సరిపోద్ది. కానీ పిల్లలకి కొంతమందికి ఏంటంటే నడుము అస్సలు కనిపించకూడదు, బ్లౌజ్ పొడవుగా ఉంటేనే వేసుకుంటారు ఇప్పుడు అయితే పిల్లలు. కాబట్టి 14 ఇంచుల పొడవు పెట్టేస్తున్నాను. అంటే వాళ్ళ బ్లౌజుల కన్నా ఇది పొడవు ఎక్కువే. సరేనండి. మామూలుగా నార్మల్గా పెద్దవాళ్ళకైతే మనకి ఈ పొడవు ఉండాలి. సరేనండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్తోనే మనం
ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇప్పుడు పొడవు ఎంతైతే మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే దానికి 1 ఇంచ్ కలుపుకొని పొడవు తీసుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, కోరంచులు మనకి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉండాలి. ఇక్కడ 15 ఇంచీలకి పైనుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగా 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 15 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే లైన్ అన్నది మనకి ఇలా స్ట్రైట్గా రావడం కోసం. ఇలా మనం ఈ పొడవు లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎప్పుడు కూడా బోట్ నెక్ కదండి, షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్కి మీకు అర్థమయ్యేటట్టుగా ఈ 34 లేదా 36 చెస్ట్ లూజ్ వరకు కూడా 7 ఇంచీలు షోల్డర్ పెట్టుకోండి. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడి నుంచి 38 సైజు నుంచి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 36 సైజు వాళ్ళకు కూడా షోల్డర్ వెడల్పుగా ఉంది అని అనుకుంటే ఈ 7.5 పెట్టేసుకోవచ్చు. 34 వరకు కూడా కంపల్సరీగా 7 ఇంచీలే మార్కింగ్ చేసుకుంటాం. ఇంకా 42 దగ్గర నుంచి ఇంకా బాగా హెల్దీగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి 8 ఇంచీలు పెడతాం. బోట్ నెక్ 8 ఇంచీలు పెట్టేది చాలా రేర్ అనమాట. 7 లేదా 7.5లోనే ఉంటుంది. 7 కన్నా తగ్గకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరేనండి. దాని తర్వాత ఇప్పుడు మనకి 34 సైజు కాబట్టి నేను 7 ఇంచీలకి మార్కింగ్ చేస్తాను. 32 అయినా 30 అయినా ఏదైనా సరే ఒక 7 ఇంచీలు మనకి ఈ షోల్డర్ అనేది ఉండాలి. సరేనండి. దాని తర్వాత బోట్ నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఎంతైతే పెట్టారో దానికి కరెక్ట్గా 6 ఇంచు తగ్గించేసుకుని ఈ చంకదింపు ఉండాలి. అంటే 6.5 ఇంచీలు. ఇక్కడి నుంచి ఇదిలాగా కలిపేసుకోండి. సరేనా. ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర మనం 1 ఇంచ్ అన్నది కరెక్ట్గా ఏ సైజు వాళ్ళకైనా ఒకటే పద్ధతి, 1 ఇంచుకి మాత్రమే మీరు ఆమ్ రౌండ్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా రౌండ్ అన్నది తీసుకోవాలి. సరేనండి. ఇక్కడి నుంచి ఈ రౌండ్లో ఇలా తీసుకోండి. ఈ రౌండ్ తీసుకున్న తర్వాత చెస్ట్ భాగానికి అంటే చెస్ట్ లూజ్కి 4వ వంతు అనేది పెట్టుకుంటాం. 34లోని సగం 17, 17లోని సగం 8.5. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి 8.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమైంది, అనుకున్న దానికన్నా సమానంగా మనం ఇక్కడ 7 ఇంచీలు మనం ఇలా పెడితే కనుక మనకి చెస్ట్ లూజ్ అన్నది ముందుకు వచ్చింది. ఇది చిన్న సైజుల్లో మాత్రమే ఇలా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 30 ఇంచ్ అన్నా సరే ఇక్కడికి ముందుకు తీసుకురావాలి. యాక్చువల్గా ఈ లోతు అన్నది మనం పెద్ద సైజు బ్లౌజులకి ఫ్రంట్ వైపు ఈ ప్రాసెస్ అన్నది చేస్తాం. కానీ ఇప్పుడు బ్యాక్ సైడ్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. అంటే షోల్డర్ దగ్గర ఏంటంటే భుజం దగ్గర సైజు చిన్నదైనప్పటికీ కూడా భుజం వెడల్పుగానే ఉంటుంది, చెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఎప్పుడు చేయాలి, నడుములో చెస్ట్లో 4వ వంతు పెట్టినప్పుడు ఆమ్ రౌండ్ కన్నా ముందుకి ఈ మార్కింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ముందుకి తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ 1 ఇంచుకి మార్కింగ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మీరు పెద్ద సైజు వాళ్ళు ఇదిలాగా కటింగ్ చేసుకోండి, మీకు చెస్ట్ లూజ్ ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ 30 ఇంచు ముందుకు జరిపింది ఫ్రంట్ పార్ట్లోకి వర్తిస్తుంది. సరేనా. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇంచుమించులోనూ ఒకే రకంగా కటింగ్ చేస్తాం అనమాట. ఇక్కడి నుంచి ఇదిలా చూసారు కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కలిసిందనమాట. సరేనండి. అలాగని చెప్పేసి ఈ 7 ఇంచుల దగ్గరికి ఇలా ముందుకు తీసుకొచ్చేస్తాం అనుకోండి, షోల్డర్ దగ్గర మనకి కుట్టు అనేది సరిపోదన్నమాట. సరేనా. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చులకి, దాని తర్వాత
నడుం కొలత అన్నది మీకు తెలియాలి, కానీ కటింగ్ చేసేటప్పుడు అయితే అవసరం లేదండి. సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నడుం కొలత ఈ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది 8.5 కదా, సేమ్ 8.5 మీరు పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ కన్నా నడుం లూజు తక్కువ ఉంటుంది. కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుం కొలత చూసుకుని స్టిచ్చింగ్ చేస్తే మిగిలిందంతా కూడా మనకి ఇక్కడ ఏమన్నా ఎక్కువ మిగిలితే ట్రిమ్ చేసేసుకోవచ్చు. సింపుల్ మెథడ్ అనమాట. అసలు మార్కింగ్ చేసినప్పుడు అందాజాకి మనం చూసుకోవడానికి మనకి లెక్క కట్టుకోవడానికి ఉండాలి తప్ప అసలు మార్కింగ్ అయితే నడుం లూజు కటింగ్లో అవసరం లేదు. బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి ఆ విషయం క్లియర్గా నడుం కొలత కూడా పెడతాం అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ ఇలా స్ట్రైట్గా తీసేసుకోవచ్చు. మోడల్ బ్లౌజులకు వచ్చారు అంటే మీకు బ్లౌజులు బాగా వచ్చు కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తారు. సరేనా? 2 ఇంచీలు ఖర్చులు పెట్టాం. చెస్ట్ లూజ్ అంతా నడుం లూజ్ డైరెక్ట్గా తీసేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే మనం మోడల్ కటింగ్ చేసినప్పుడు నెక్ ఎప్పుడు కట్ చేయకూడదు. పేపర్ క్యాన్వాస్ని యూస్ చేసుకోవాలి. మీరు ఈ బ్లౌజ్ని క్లియర్గా చూడండి. మీకు ఎంత బాగా అయితే ఎవరూ నేర్పించరండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పదే పదే చెప్తున్నానని విసుగు తెచ్చుకోవద్దు. నేర్చుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఇవేంటంటే మీరు పర్ఫెక్ట్గా మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక నెక్ ఎవరు కూడా కటింగ్ చేయకూడదు. సరేనా? అది స్టిచ్చింగ్ అప్పుడే మనం పేపర్ క్యాన్వాస్ని తీసుకోవాలి. ఈ కటింగ్ నేర్చుకోండి. ఈ లోపల మీరు 1 మీటరు అర మీటర్ అయితే 10 రూపాయలు పేపర్ క్యాన్వాస్ని కొనుక్కుని రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సేమ్ కొలతలతో ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇలా క్లాత్ పెట్టి కటింగ్ చేసే కన్నా ఫటాఫట్ మనం సేమ్ మెజర్మెంట్స్ మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇంకొకసారి 15 ఇంచులకి ఒక మార్కింగ్, తర్వాత ఇంకొక మార్కింగ్ 15 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. సరేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. దాని తర్వాత 7 ఇంచీలు షోల్డర్ తీసుకున్నాం. 6.5 ఇంచీలు చంకదింపు అన్నది ఇలా తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ మనకి ఎలాగ బ్యాక్ సైడే మనకి తగ్గిద్ది కాబట్టి ఇక్కడ నుంచి 1 ఇంచుకి లోపలికి తీసుకురావాలి. ఇందాక 3/4 ఇంచు తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచుకి కొద్దిగా 3/4 ఇంచు అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక 1/4 ఇంచు పెంచుకుని ఇంకా లోపలికి రండి. అక్కడి నుంచి ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా తీసుకురండి. ఇక్కడ ఇలా 1 ఇంచుకి క్రాస్గా లైన్ గీసుకోండి. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇలా 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 తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అక్కడ సరిపోద్ది అనమాట. ఇక్కడ 8.5 ఇంచీలు మనకి చెస్ట్ లూజ్ కదా, ఈ 8.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేయండి. 2 ఇంచులు ఖర్చులకి, అలాగే ఇక్కడ 8.5, 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇక్కడ నెక్ అన్నది ఇది కూడా మనం ఇప్పుడు కటింగ్ చేయం. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ మీకు అర్థం అవ్వాలి అంటే చెప్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి మామూలుగా బోట్ నెక్ అయితే 5 ఇంచులు పెట్టొచ్చు, కానీ ఫ్రంట్ వైపు కూడా నార్మల్ నెక్ పెట్టినప్పుడు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే 5 ఇంచీలన్నా సరే పెట్టేసుకోండి. ఇది పిల్లలకు కాబట్టి నేను 4 ఇంచీలే ఇక్కడ మెడ వెడల్పు అన్నది తీసుకుంటున్నాను. సరేనండి? ఇక్కడి నుంచి ఇలాగ మనకి కావాల్సినంత డీప్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులకి డీప్ తీసుకుంటున్నాను. సైజుని బట్టి నార్మల్ బ్లౌజ్కి మీరు ఎలా అయితే డీప్ తీసుకుంటారో సేమ్ అలాగే తీసుకోండి. సరేనా? ఇక్కడి నుంచి మనం తీసుకున్న మెడ వెడల్పుకి 4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తాం. చేసి ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేస్తాం. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రౌండ్ వేస్తాం. సరేనండి? ఇలా ఆకు మోడల్లోకి వస్తుంది. మెడ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచీలు తగ్గించేయండి. నార్మల్గా పెద్దవాళ్ళకైతే కనుక 2.5 ఇంచీలే తగ్గించుకోండి. పిల్లలకైతే కనుక 3 ఇంచీలు తగ్గించేయండి. ఎందుకు అంటే వాళ్ళకి చెస్ట్ భాగం అన్నది కొద్దిగా పైకి ఉంటుంది. సరేనా? ఇలా 3 ఇంచీలు తగ్గించి ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి కింద నుంచి పైకి 1 ఇంచుకి షేప్ కోసం మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత కరెక్ట్గా 3 ఇంచుల దగ్గర చేసి ఈ ప్రాసెస్ ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే. సరేనా? ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేస్తాం. తర్వాత ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా కలిపేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి నెమ్మదిగా వస్తూ ఈ కార్నర్ కలిపి తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి తీసుకురండి.
ఇది మనకి షేప్, ఫ్రంట్ వైపు షేప్ పార్ట్. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా 2.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి ఇలాగా సెంటర్ పాయింట్ తీయాలి. అంటే 2.5కి సెంటర్ పాయింట్ 1.5 ఇంచు. సరేనా? ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసేయండి. సరేనా? ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇదే పద్ధతి. ఇక్కడ చెస్ట్ పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టి, పెద్ద సైజు వాళ్ళు అనుకోండి 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. చిన్న సైజు వాళ్ళు 9 ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. అంటే ఇక్కడ మనం నార్మల్గా వేసుకునే మెయిన్ డాట్ వేస్తున్నాం. అర్థమైందా? ఇలా ఇక్కడి నుంచి ఇది వేస్తాం. దాని తర్వాత ఇక్కడి నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇది ఇలాగా కలిపేసుకుంటాం. ఇక్కడ మనకి ప్రిన్సెస్ కటింగ్ అన్నది వచ్చేసింది. కానీ ప్రిన్సెస్ కటింగ్ ఇక్కడ 2.5 ఇంచీలు నడుం భాగం, అంటే ఇక్కడ మనకి డాట్స్లోని కటింగ్స్లోని పోతుంది. అలాగే 2 ఇంచీలు ఖర్చులు కావాలి. దాని తర్వాత ఇక్కడ కూడా నేను ఇక్కడి నుంచి ఇలా డిజైన్ అన్నది పెడతాను. సరేనండి? అంటే ఈ నెక్ అన్నది ఇలా వచ్చి ఇలా వస్తుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఖర్చులు మాత్రం 1 ఇంచ్ అన్నా సరే మీకు డిఫరెంట్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి ఒక డిఫరెంట్ వస్తుంది. అంటే 1 ఇంచ్ అన్నది మనకి అవసరం అనమాట. ఎక్కువ ఉంటే క్లాత్ని కటింగ్ చేసి తీసేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లెక్క చూసుకోవాలి. నడుము ఎంత మనకి 28 ఇంచీలు నడుం ఈ బ్లౌజ్కి. 28లోని 4వ వంతు తీసుకోవాలి, అంటే 7 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు ఈ 7 ఇంచీలకి 2.5 కలుపుకోవాలి, 9.5. ఇది నోటు లెక్కనైతే సరిపోద్దండి. మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ రాయాలి కాబట్టి తప్పదు కాబట్టి నేను చూసుకుంటున్నాను. లేదంటే ఇలా నోట్ లెక్క పెట్టుకుని మనం ఫటాఫట్ మనం తీసేసుకుంటాం అనమాట. సరేనా? 7కి 2.5 ఇంచీలు ఈ డాట్ కలిపితే 9.5. ఈ 9.5కి ఖర్చులు 2 ఇంచీలు కూడా కలిపితే 11.5 ఇంచులు వచ్చిందా? ఈ 11.5కి ప్రిన్సెస్ కటింగ్కి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా 1 ఇంచ్ అన్నది కలుపుకోవాలి. చాలామంది అడుగుతారు, ఈ 1 ఇంచ్ మరి ఉండిపోద్ది కదా, ఖర్చులు తీసుకునేటప్పుడు ఈ 1 ఇంచ్తో పాటు కలిపి ఈ 2 ఇంచుల ఖర్చులు తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఇక్కడ ఏమీ ఉండిపోదండి. ఇది కటింగ్ చేసి ఇటు పావు ఇలా పట్టుకుని కుట్టుకునేటప్పటికి ఈ 1 ఇంచ్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, వేస్ట్ అయిపోద్ది. అందుకనే మనం ఇక్కడ పెడతాం. ఇది ఇక్కడ తగ్గిపోద్ది కాబట్టి పెంచాం, అక్కడికి సరిపోద్ది. సరేనా? ఇప్పుడు ఇక్కడ కూడా 1 ఇంచ్ కావాలి. సో ఈ 11.5కి ఇంకొక 1 ఇంచ్ కలిపితే 12 ఇంచీలు వచ్చింది. ఇంతవరకు నార్మల్ ప్రిన్సెస్ కటింగ్కి మనం ఎప్పుడూ చూసుకునే కొలతలు, అది ప్రిన్సెస్ కటింగ్ అవనివ్వండి, నార్మల్ బ్లౌజ్ అవనివ్వండి, ఈ 1 ఇంచ్ తప్పించి మిగతాదంతా సేమ్ టు సేమే. ఇప్పుడు ఇక్కడ కూడా డిజైన్ చేద్దామని అనుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే పద్ధతిని బట్టి ఖర్చు ఎంత పోద్ది అనేది తెలీదు. కాబట్టి బుద్ధిగా 1 ఇంచ్ మనం పెంచేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత మనకి ఎక్కువైతే కటింగ్ చేసి తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 13 ఇంచులు కావాలి. ఇక్కడి నుంచి ఈ లైన్ని కొలుచుకుంటే 13 ఇంచులు కావాలి. చూసారు కదా? ఇలా 1.5 ఇంచ్ అన్నది నాకు తగ్గింది. ఇక్కడ 13 ఇంచులకి ఇలా వచ్చింది. ఇది ఇలా పైకి వెళ్ళిపోకూడదు. ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా ఇలా ఈ మాత్రమే రావాలి. సరేనా? ఇలా రావాలి అంతే తప్ప ఇలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి చాలా తేడా వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా కలపండి. ఇప్పుడు మనకి ఎంత బాగా స్టిచ్చింగ్ చేసుకున్నా నడుం దగ్గర కొలతలు తేడా రాకుండా ఉంటుంది, క్లాత్ తగ్గకుండా ఉంటుంది అంతే. లేదనుకుంటే 1 ఇంచు ఖర్చు మిగులుతుంది, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే అసలే పిల్లలు తర్వాత హెల్తీగా అయ్యారంటే కనుక కుట్లు విప్పుకోవడానికి క్లాత్ కావాలి. సరేనండి? ఇప్పుడు ఇక్కడే షేప్ బెల్ట్కి ఎంత తీసుకోవాలన్నది కొలతలు ఫస్ట్లోనే రాసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచ్కి ఇంచు టేప్ ఇలా పెట్టి ఇలా చూసుకుంటే నాకు 4.5 ఇంచీలు అన్నది వచ్చింది. సరేనా? ఇక్కడ చూద్దాం, 4.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ నోట్ చేస్తున్నాను, హుక్కుల వైపు 4.5. అలాగే ఇక్కడ చూసుకుంటే సరిపోదు, అంతవరకు వెళ్ళకలది 6 ఇంచ్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ నాకు పావు తక్కువ లేదండి ఇంచుమించులోని 4 ఇంచీలు వచ్చింది. సరేనా? దాని తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా చెస్ట్ లూజ్తో కలిపి పెట్టేశాం కాబట్టి నడుములో 4వ వంతు అన్నది 7 ఇంచీలు. 7కి 2 ఇంచులు ఖర్చులు 9.
9కి 1 ఇంచు డాట్ కోసం తీసుకుంటే 10. ఇక్కడ ఎంత ఉంది? ఇంచుమించులు పావు తక్కువ 11 ఇంచులు ఉంది. అంటే 10 ఇంచీలు మనం ఈ నడుం వెడల్పు తీసుకుంటే సరిపోద్ది. సరేనా? అర్థమైంది కదా? ఈ నడుంలోని 4వ వంతుకి 2 ఇంచులు ఖర్చులు డాట్ వేస్తాం కదా, 1 ఇంచు అది. అంటే నడుంలో 4వ వంతుకి 3 ఇంచులు కలిపి ఈ షేప్ బెల్ట్ వెడల్పు తీసుకుంటే ఫ్రంట్కి సరిపోద్ది అనమాట. అలా అయితే 7కి 3 ఇంచులు కలిపితే 10 ఇంచులు. సరేనా? ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్లు తీసుకుంటాం. దానికన్నా ముందు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రం నేను నెక్ అన్నది కటింగ్ చేసేసాను. సరేనండి? ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఒరిజినల్ పీస్ మీద పెట్టి కటింగ్ చేద్దాం. ఇది ఇలా పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, 4.5, 4, 10. సరేనా? ఇప్పుడు మనం ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇలా పెడితే ఈ వెడల్పు అన్నది 10 ఇంచీలు వచ్చిందా లేదా చూసుకోండి. సరేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఈ 10 ఇంచీల ఫోల్డింగ్కి ఇలా మనం తీసుకుని ఇక్కడ మాత్రం ఫోల్డింగ్ ఉండాలి. కంపల్సరీగా షేప్ బెల్ట్కి ఫోల్డింగ్ ఉండాలి, చూసుకోండి. సరేనా? ఈ 10 ఇంచీలు ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇది 10 ఇంచీల లైను. సరేనా? ఇటువైపు హుక్కుల వైపు మనకి 4.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ సైడ్ జాయింట్ల వైపు 4 ఇంచీలు వచ్చింది. సరేనా? ఇక్కడ నుంచి 3.5 ఇంచీల దగ్గర చేసి ఇలా స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచు తగ్గించండి. అంటే 4.5కి 1 ఇంచు తగ్గిస్తే 3.5 ఇంచీలు. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా డౌన్ చేయండి. చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇది మనకి షేప్ బెల్ట్. సరేనా? 4 మడతలు వచ్చేసాయి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడికి ఇలాగా ఫ్రంట్ పార్ట్ అన్నది అయిపోయింది. హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్కి ఫస్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్ కటింగ్ చేద్దామని అనుకున్నప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఒకవైపు మాత్రమే బార్డర్ వచ్చింది. ఇది కంపల్సరీగా మనం హ్యాండ్స్ వైపుకి తీసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ నుంచి ఒరిజినల్ పీస్ని ఇలా పట్టుకోండి. ఇలా ఇక్కడ ఈ 2 కోరంచులు కలిపి ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ బ్యాక్ పార్ట్ది తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా తీసుకున్నా పర్వాలేదు, ఎలాగైనా ఒకటే. ఇక్కడ కోరంచ్ అన్నది కొద్దిగా థిక్గా ఉంటుంది కాబట్టి ఈ కోరంచ్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇది ఇక్కడి నుంచి ఇదిలాగా కటింగ్ చేసేసుకుందాం. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనకి ఇక్కడ ఏమీ అవసరం లేదు, అంటే ఫోల్డింగ్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టి ఇలా తీసుకుందాం. షేప్ బెల్ట్కి ఫోల్డింగ్ కంపల్సరీగా కావాలి కాబట్టి ఇలా ఎక్కడైతే సెట్ అవుతుందో కంపల్సరీగా ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత సెట్ చేసుకుందాం. సరేనండి? ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకు జరిపితే ఇది ఇంకా ఇలా వస్తుంది. అంటే క్లాత్ అన్నది మనకి ఇంకా బాగా సేవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇలా ఫోల్డింగ్ అన్నది ఇక్కడికి ఇలా తీసుకొచ్చాం. ఇక్కడ ఇలా పిన్స్ పెట్టుకుంటే జరగకుండా ఉంటుంది. సరేనండి? మన క్లాత్ జరిపినప్పుడు ఈ పట్టు క్లాత్లు ఏంటంటే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలా పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కావాల్సినట్టుగా వస్తుంది. ఇటువైపు ఇలాగా ఒక పిన్ పెట్టండి.
ఇటువైపు ఒక పిన్ పెట్టండి. ఎప్పుడూ కూడా ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నప్పుడు మీరు ఈ ప్రిన్స్ కట్ అన్నది ఒకే కట్లో ఉండాలి. ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు కూడా ఒకే రకంగా ఉండాలి. సరేనండి. అంతేగాని మనకి ఇది వేరువేరుగా ఉండకూడదు. అంటే ఎక్కువ మార్జిన్ తీసి కటింగ్లు గట్టే చేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇది కటింగ్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇది చెస్ట్ పాయింట్. సరేనా. ఇక్కడ ఒక కట్ అన్నది పెడితే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇలా వీ షేప్లో వచ్చింది కదా, దీన్ని జస్ట్ కటింగ్లోనే కొద్దిగా ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉగ్గు రాకుండా ఉంటుంది. అంతే, జస్ట్ కొద్దిగా అనమాట. 1/2 ఇంచీలు 6 ఇంచీలు కదండి, జస్ట్ కొద్దిగా రౌండ్ షేప్ వేస్తున్నాం అంతే. ఇక్కడ ఒక కట్ పెడితే ఇది మనకి చెస్ట్ పాయింట్ అవుతుంది. చూసారు కదా, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది అయిపోయింది. ఇక్కడ మనకి మిగిలిన క్లాత్లోని షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇది ఏమైనా ఫోల్డింగ్ చేస్తే వర్కౌట్ అవుతుందేమో చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి షేప్ బెల్ట్ అన్నది ఇలా వస్తుందా, ఇదైతే రాదండి. నార్మల్గా షేప్ బెల్ట్లు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఫోల్డింగ్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ రాదనమాట. ఇప్పుడు ఇది ఇలా పట్టుకుని ఇక్కడ ఫోల్డింగ్ ఉండేటట్టు ఇలా చూసుకుని 2 లేయర్లు ఇక్కడ ఉన్నాయో లేవో చెక్ చేసుకుని ఇలా పెట్టి ఇలా కటింగ్ చేయాలి. అప్పుడు మనకి హ్యాండ్కి అన్నది ఎంత క్లాత్ అన్నది మిగులుతుంది అనమాట. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొద్దిగా టైం తీసుకుని మీకు చక్కగా క్లాత్ అన్నది ఎక్కువగా మిగులుతూ ఉంటుంది. సరేనండి. ఇక్కడికి ఇలా షేప్ బెల్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి కరెక్ట్గాని 10 ఇంచీలు అంటే ఒక 11 ఇంచీలు అన్నా సరే నాకు ఎల్బో హ్యాండ్స్కి కావాలి. అంటే ఖర్చులతో పాటు 12 ఇంచీలు కావాలి. సరే, ఇక్కడ ఇంకా మనకి క్లాత్ మిగిలింది కాబట్టి ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఎల్బో హ్యాండ్కి ప్రిల్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోగలం అనమాట. సరేనండి. ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఎలాగ ఇంచీ టేప్తోని ఇలా ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకుంటే నాకైతే 10 ఇంచీలు వచ్చింది. ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించేసుకోవాలి, అంటే 9 ఇంచీలు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ ఇది. ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ అన్నది 1 మీటర్ 15 సెంటీమీటర్లు ఇలాగా లేదంటే 20 సెంటీమీటర్లు కానీ ఇలా తీసుకుంటేనే మీకు ఈ ఎల్బో హ్యాండ్స్కి ప్రిల్స్ గట్రా వస్తాయి. ఇప్పుడు మనకి 10 ఇంచీలు మనకి ఎల్బో హ్యాండ్ అది ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలిపితే 9 ఇంచీలు. ఈ ఫోల్డ్ని ఇక్కడికి ఇలాగా ఫోల్డ్ చేసినప్పుడు ఈ 4 మడతల మీద మనకి 9 ఇంచీలు అన్నది ఉండాలి. నాకైతే కనుక 1 ఇంచు తగ్గుతుందండి. 1 ఇంచు తగ్గినా సరే మనకి కొద్దిగా ముందుకి ఇది ఇలా జరుపుకుని ఇక్కడ మనం చిన్న జాయింట్లో వస్తే వేసుకుంటే ఒకవైపుకే మాత్రమే వస్తుంది. జాయింట్ అనేది ఉంచుకోవాలి. సరేనా. లేదు 1 ఇంచే కదా అనుకుంటే తర్వాత ఖర్చులకి తగ్గిపోద్ది. ఇక్కడ నుంచి 9 ఇంచీలు ఉండేటట్టుగా చూసుకోవాలి. చిన్నది ఇంత మాత్రమే, చంక దగ్గర మాత్రం చిన్న అతుకు పడుతుంది అనమాట, అంతే. అది ఒకవైపు మాత్రమే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగ మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి నేను ఎల్బో హ్యాండ్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్కి అసలు ఎంత పొడవు కావాలన్నది చూసుకోండి. మీ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోండి. లేదనుకుంటే కనుక ఎవరికైనా సరే 10 ఇంచీలు అయితే బాగుంటుంది. పొడవుగా ఉన్న వాళ్ళైతే కనుక 11 ఇంచీలు. సరేనండి. నేనైతే 11 ఇంచీలకి నేను కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఖర్చులకి 1 ఇంచ్ అన్నది పోద్ది, అంటే 12 ఇంచీలు అనమాట. ఇక్కడి నుంచి 12 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలాగా 12 ఇంచీల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇప్పుడు మనం ఎల్బో హ్యాండ్ ఫస్ట్ కటింగ్ అంటే మార్కింగ్ అన్నది కంప్లీట్గా చేసేసుకోవాలి. ఎల్బో హ్యాండ్కి ఏ సైజు వాళ్ళకన్నా సరే 3.5 ఇంచీలు చంకదింపు అన్నది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా మీ బ్లౌజ్కి ఎన్ని ఇంచీలు ఖర్చులు పెట్టుకున్నారన్నది చూసుకోవాలి. నేనైతే కనుక 2 ఇంచీలు ఖర్చులు పెట్టాను కాబట్టి ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా 2 ఇంచీలు మార్కింగ్ చేసుకుని ఇక్కడికి ఇలా అడ్డుగా ఒక లైన్ గీయండి. సరేనా. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచీలు మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా డౌన్ ఇచ్చుకుంటాం. సరేనా. ఇలా మనకి
హ్యాండ్ అన్నది కర్వ్ వచ్చింది. ఇక్కడ మీ హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోండి. నేను కటింగ్ చేస్తున్న వాళ్ళకైతే 4.5 ఇంచులు లూజు, 2 ఇంచులు ఖర్చులు మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి ఇలా మార్కింగ్ చేస్తే ఫిట్టింగ్ లైన్ వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా 2 ఇంచులు ఖర్చు లైన్ వచ్చింది. సరేనండి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెద్దవి కావాలా చిన్నవి కావాలా, చిన్నవైనా పెద్దవైనా సరే ఇక్కడ మనం పొడవును పెంచుకొని ఈ కరువు తీయడంలోనే ఈ లూజ్ అంతా మనకి ఆధారపడి ఉంటుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేనైతే కనుక క్లాత్ ఉంటే కనుక ఎంతైనా సరే మీకు కనీసం 1.5-2 ఇంచీలన్నా సరే పొడవు అన్నది పెంచుకుంటేనే మీకు ఇక్కడ క్లాత్ అన్నది వస్తుంది. సరేనండి. నేనైతే కనుక ఇక్కడ ఒక 2.5 ఇంచీల వరకు కూడా నేను పెంచుతున్నాను. 2.5-3 ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అనుకున్నది ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీస్తున్నాను నేను. ఇక్కడి నుంచి మనం 2.5 ఇంచులు పెంచాం కదా, ఇక్కడి నుంచి ఇది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ 2 ఇంచీలు ఈ రౌండ్ ఉంది చూసారా, ఈ రౌండ్ నుంచే మీకు ఇదంతా కూడా ప్రిల్స్ అన్నది వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇది 2 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా దీనికి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా ఇలా వచ్చి ఇలా తీసుకొస్తే సరిపోద్ది. ఇలా లేదు అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపామంటే కొద్ది పొడవు వచ్చి ఇక్కడ ఇంకా ప్రిల్స్ పెట్టుకోవడానికి మనకి లూజ్ అన్నది సరిపోదన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచి ఇలా రౌండ్ వచ్చి ఇప్పుడు ఈ మార్కింగ్లోకే కలవాలి ఇలా. అప్పుడు ఇక్కడ మనకి ప్రిల్స్ వస్తాయి. ఈ ప్రిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లాత్ అన్నది ఇక్కడ లూజ్ వస్తుంది అన్నమాట. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా అర్థమైంది కదా, ఇలా కటింగ్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా మీకు ఫోల్డింగ్ ఎక్కడ వరకు ఉన్నదన్నది నేను మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా జస్ట్ ఇలా ఉందన్నమాట. అంటే మన కుట్టు కన్నా లోపల వైపుకి చిన్న జాయింట్ అన్నది ఇక్కడ ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే వస్తుంది. ఇది ఎలాగా లైనింగ్ అయినా మనకు ఒరిజినల్ పీస్ అయినా ఏదన్నా సరే పర్వాలేదనమాట. ఇంకెక్కడ మనకి జాయింట్ అన్నది లోపల వైపుకి ఉంటుంది. సరేనండి. ఇక్కడ ఒక సెంటర్లోని ఒక కట్ పెట్టండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ని ఇలా తీసుకోండి. ఇలా ఒరిజినల్ పీస్ని ఇలా తీసుకుని ఇక్కడ మనకి ఇక్కడ జరీది ఇంతవరకు వీవింగ్ ఉందన్నమాట. దీన్ని ఇక్కడికి వరకు 2 వైపులా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఆ హోల్స్ మనకి హ్యాండ్లోకి రాకూడదు. అది వేస్ట్లోకి మనం కట్ చేసి తీసేస్తాం. సరేనా. ఇక్కడి నుంచి ఇలా కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ని ఈ కట్ ఉన్న దగ్గరికి ఇలా పెడతాం. అంతే. కరెక్ట్గా బార్డర్స్ కలిసేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ని మనకి ఇక్కడ తీసుకురండి. ఇలా తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇది ఇలా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ కూడా మనకి జాయింట్లు అన్నవి పడవు. సరేనండి. మనకి లైనింగ్కి చిన్న జాయింట్ ఇచ్చుకుంటే సరిపోద్ది. దీనికైతే అవసరం లేదు. ఇప్పుడు ఇది కనుక మీరు కటింగ్ చేసేటప్పుడు జరిగిపోద్ది అని ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇలా పిన్స్ అన్నవి ఇలా పెట్టేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ ప్రిల్స్ వచ్చిన ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేశాను కదా, దానికి నేను బార్డర్ వైపు నేను పాదం ఖర్చు వెడల్పుని లైనింగ్ స్టిచ్ చేసి వెనక్కి తిప్పి టాప్ స్టిచ్ వేసేసాను. అంటే హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా. ఇలాగ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ లైన్ కింద లైన్ మాత్రమే స్టిచ్ చేశాను. పైన అలా ఓపెన్గానే వదిలేసాను. కొద్దిగా లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ ఎక్కువగానే ఉంది. అది కూడా అలాగే వదిలేసానండి, ట్రిమ్ చేయలేదు. తర్వాత చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం అంతా లైనింగ్ జాయిన్ చేసేసి జస్ట్ హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసాను అంతే. సరేనండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మోడల్ బ్లౌజులని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూపిస్తాను. ఈ బ్లౌజ్కి ప్యాడ్స్ వేయాలి అనుకుంటే కనుక లైనింగ్ అన్నది 2 సెట్లు ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఉందా, ఇది 4 పీసులు సెంటర్ పార్ట్. అలాగే సైడ్ ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది కూడా 4 పీసులు అనమాట. మామూలుగా అయితే 2 పీసులే ఉంటాయి, అటొకటి ఇటొకటిని. కానీ 2 సెట్లు అన్నవి మనం కటింగ్ చేసుకోవాలి. లేదు ప్యాడ్స్ పెట్టుకోమని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఒక లేయరే సరిపోద్ది. సరేనండి. చెస్ట్ పాయింట్ దగ్గర కటింగ్స్ పెడితే మీకు స్టిచ్చింగ్కి సరిపోద్ది. ఇప్పుడు ఇది సపరేట్గా ఇప్పుడు 3 సెట్లు అయినాయి కదా. లైనింగ్ 2 సెట్లు, ఒరిజినల్ పీస్ 1 సెట్. ఈ 3 సపరేట్గా మనం ఈ ప్రిన్సెస్ కటింగ్
పార్ట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇవి రెండు తర్వాత నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఒకటి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను. సేమ్ అదే రకంగా రెండు పార్ట్స్లో కూడా స్టిచ్ చేసేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర పర్ఫెక్ట్గాని ఇలా పెట్టుకోండి, తారుమారు అవ్వకుండా చూసుకోండి. సరేనా, తెలిసిపోద్ది మనకి ఆమ్ రౌండ్ ఇటువైపు, మనకి కింద నడుము ఇటువైపు అన్నది. సరేనా, ఇలా పెట్టుకుని ఇక్కడ పిన్ పెట్టి ఎగరకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలా చూసుకుని ఆమ్ రౌండ్ దగ్గర స్టార్ట్ చేసుకుని కరెక్ట్గా పాదం వరుస అంటే పావించి మార్జిన్తో మాత్రమే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా పట్టుకొని 2 అంచులు కలుపుతూ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తాయని డౌట్ వస్తే కనుక ఈ ప్రిన్సెస్ కటింగ్ సైడ్ పార్ట్ ఉంది కదా, అది కొద్దిగా స్ట్రెచబుల్ అనేది చేసుకోవచ్చు, రౌండ్ తిరుగుతుంది కాబట్టి. సరేనా, ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ప్రతి పార్ట్కి కూడా మీరు డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా స్టిచ్చింగ్ వస్తుంది. అలాగే రెండో వైపు సేమ్ అదే రకంగా ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసి మనకి కుట్లు అనేవి రెండు కూడా ఒకవైపుకే వచ్చేటట్టు చూసుకోండి. సరేనా, మళ్ళీ లేదంటే కుట్లు విప్పి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా ఈ పార్ట్ని కూడా స్టిచ్ చేసేయండి. అంటే ఒక సెట్ అన్నది మనకి స్టిచ్చింగ్ అయింది. ఇంకా లైనింగ్ అన్నది ఇలాంటిది ఇంకొక సెట్, ఒరిజినల్ ఇంకొక సెట్ ఉంది. సేమ్ స్టిచ్చింగ్ కాబట్టి టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపించేస్తాను. సరేనండి, ఇలా ఒక సెట్ రెడీ అయింది. ఇప్పుడు రెండో సెట్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఒరిజినల్ పీస్ని తీసుకున్నాను. చూసారు కదా, ఒరిజినల్ కూడా నేను ఇలా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ ఏదో ఒక పార్ట్ తీసుకోండి. మార్కింగ్ చేసిన దానికన్నా మార్కింగ్ చేయలేని తీసుకుంటే బాగుంటుంది. లోపల వైపుకి ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇక్కడ ఈ ప్యాడ్స్ తీసుకుని ప్యాడ్ పాయింట్ పర్ఫెక్ట్గా ఇలా పట్టుకుని స్టిచ్ ఇలా జస్ట్ మధ్యలో మాత్రమే 2-3 కుట్లు వెనక్కి ముందుకి వేయండి. అంతే, ప్యాడ్ అనేది అటాచ్ అయిపోద్ది. చూసారు కదా ఎంత ఈజీగా. సరేనా, మనం ఏ సైజు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం సేమ్ అదే బ్లౌజ్ ప్యాడ్ తీసుకోవచ్చు, సేమ్ సైజు, లేదనుకుంటే ఒక సైజు తగ్గించి తీసుకోవచ్చు. ఈ ప్యాడ్ని ఇలాగా చెస్ట్ పాయింట్ దగ్గర సెంటర్కి ఇలా పెట్టి ఇక్కడ జస్ట్ ఈ ప్రిన్స్ కట్ మీదే కుట్టు వచ్చేటట్టుగా జస్ట్ కొద్దిగా ముందుకి వెనక్కి ఇలా కుట్లు కుట్టండి. అంతే, చేత్తోనన్నా సరే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా మిషన్తోనన్నా సరే వేసుకోవచ్చు. సరేనండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సెట్ అన్నది మనకి ఒక ఇలా పైవైపేమో ఇలా మనకి ఒరిజినల్ పీస్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ప్యాడ్స్ అనేవి బయటికి కనిపించవు అసలు. తర్వాత ఇంకో సెట్ తీసుకుని కుట్టు పైకి వచ్చేటట్టు పెట్టి ఇలా పెడితే అవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. మళ్ళీ చూడండి ఇది ఇలా పెట్టామనుకోండి, కుట్లు అనేవి లోపల ఉంటాయి, ఇన్విజిబుల్గా ఉంటుంది, మనకి ఇలా ఫినిషింగ్గా కూడా ఉంటుంది అనమాట. సరేనా, ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ నడుము దగ్గర ఉన్న 3 కుట్లు ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకుని అక్కడ ఒక పిన్ పెట్టండి. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఉన్న 3 కుట్లు కూడా ఈ ప్రిన్సెస్ కట్వి ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని పిన్ పెడితే సరిపోద్ది అనమాట. మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇది కటింగ్ చేసినప్పుడు కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పానండి, ఒరిజినల్ పీస్లు లైనింగ్ ఒకే సైజులోకి ఉండాలి, ఎక్కువ తక్కువ కటింగ్ చేయకూడదు. సరేనా, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇలా ఒక పిన్ పెట్టేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసేయడమే. మొత్తం ఈ 3 అంచులు కలుపుకొని ఇలా నీట్గా పట్టుకుని ఫస్ట్ నెక్ పార్ట్ మాత్రం ఎప్పుడు లైనింగ్ ఏ బ్లౌజ్కి లైనింగ్ని జాయిన్ చేసినా ముందు నెక్ పార్ట్ స్టిచ్ చేయాలి. ఆ తర్వాతే మిగతాదంతా ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇలా అంచులు పట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడం. మీకు ఎక్కడ కూడా మీకు అటు ఇటు కూడా తేడా రాదండి, నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ప్రిన్సెస్ కటింగ్ మీరు పర్ఫెక్ట్గా ఒక దగ్గరికి వచ్చేటట్టు పట్టుకున్నారో ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పిన్నులు తీసేసి లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఏమైనా ఒరిజినల్ పీస్ ఎక్కడన్నా బయటకు వస్తే అది ట్రిమ్ చేసేయండి. అలాగే 2 పార్ట్స్ స్టిచ్ చేసుకోండి. తర్వాత నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ మనం ఎలా అయితే కటింగ్ చేస్తాం అలా 1 ఇంచ్ వెడల్పుని కటింగ్ చేసి జాయింట్లు వేసుకుని ఆ తర్వాత దీని మీద ఇలా పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదే పార్ట్లోనే మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. సరేనండి, నేనైతే హెమ్మింగ్ బెల్ట్ వేస్తున్నాను, పైపింగ్ని స్కిప్ చేస్తాను, అంటే పైపింగ్ వద్దని అనుకుంటున్నాం. సరేనా, ఇప్పుడు ఈ రకంగా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోండి. పైపింగ్ వేసే మోడల్ సేమ్ మోడల్ అంతకుముందు నేను ఆల్రెడీ మీకు షేర్ చేస్తున్నానండి. పైపింగ్ లేకుండా కూడా చూపించమన్నారు, అందుకని నేను హెమ్మింగ్ బెల్ట్ వేస్తున్నాను. సరేనా, ఇక్కడ నుంచి ఇలా హెమ్మింగ్ బెల్ట్ అన్నది రెండు నెక్కలకి కూడా ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసేసి మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టి నార్మల్ హెమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే మనం ఫోల్డింగ్ చేసేస్తామో చేతి కుట్లు వేయకుండా ఇలా పావించి ఫోల్డ్ చేసి మళ్ళీ మొత్తం అంతా లోపలికి తిప్పేయండి. తిప్పేసి ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, ఇంకా హెమ్మింగ్ బెల్ట్కి మనం హెమ్మింగ్ చేతికుట్లు వేయాల్సిన అవసరం లేకుండానే మనకి ఇలా మిషన్ స్టిచ్చింగ్తోనే సరిపోద్ది. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకొని కావాలనుకుంటే ఇంకా పైనుంచి లేస్ వర్క్ కూడా వేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు ఇలాగే వదిలేసుకోవచ్చు. చూసారు ఎంత అందంగా ఫినిషింగ్గా వస్తుందో, మీకు చేతికుట్లు కూడా అవసరం లేదు. చూసారు కదండి, ఈ రకంగా నెక్ స్టిచ్ చేసేసుకోండి. 2 నెక్లు స్టిచ్ అయిన తర్వాత ఈ షేప్ బెల్ట్ దగ్గర ఉంది చూసారు, ఇవి 2 కూడా సమానంగా పక్కకు వచ్చేటట్టుగా ఫస్ట్ ఒక దానికి ఇలా మిషన్ మీద ఇలా పెట్టి ఈ అంచుకి కరెక్ట్గా ఈ రెండో పార్ట్ దగ్గరికి వచ్చేటట్టు చూసి ఒక కుట్టు వేయండి. ఇది ఎందుకంటే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు దూరం అవ్వకుండా పర్ఫెక్ట్ పొజిషన్కి వస్తాయన్నమాట. సరే, అలా కుట్టు వేసిన తర్వాత షేప్ బెల్ట్ తీసుకోండి. ఈ కింద మనం స్టిచ్చింగ్ చేసాం కదా, పై అంచులు స్టిచ్ చేయలేదు. ఇప్పుడు ఇలాగా
సెంటర్ పాయింట్ మనకి సెంటర్కి వచ్చేటట్టు ఇలా కరెక్ట్గా పట్టుకుని ఇలా పిన్ పెట్టండి. ఇది రైట్ సైడ్ వైపు జాయింట్ వచ్చేటట్టు, అంటే ఖర్చు అన్నది రైట్ వైపు కనిపించేటట్టు పట్టుకుంటున్నాం, సరేనా. ఓన్లీ లైనింగ్ పీస్ని మాత్రమే ఈ బాడీకి ఇలా కొలుచుకొని ముందు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సెంటర్ నుంచి ముందు వైపుకి ఎలా వచ్చిందో స్టిచ్ కొదండి. షేప్ బెల్ట్ ఎక్కువ మిగులుతుంది, వదిలేసి బాడీ అంచు నుంచి ఇలా స్టార్టింగ్ చేసి ఒక పాదం వరుస ఖర్చుతోని ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. కరెక్ట్గా షేప్ బెల్ట్ సెంటర్ పాయింట్ అన్నది ఇక్కడికి రావాలన్నమాట, సెంటర్లోకి రావాలి, సరేనండి. అది మీకు ఎలా అనువుగా ఉంటే అలా స్టిచ్చింగ్ చేయండి, పర్వాలేదు. ఇలా ఇక్కడి నుంచి ఇలా మొత్తం నేనైతే ఎప్పుడు కూడా బాడీ కింద ఏ పార్ట్ అయితే జాయిన్ చేస్తామో అది పై భాగంలో ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టుంటే ఫినిషింగ్ బాగుంటాయి. ఇప్పుడు ఇలా ఓపెన్ ఇలా తీసేటప్పటికి చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు ఎక్కడ మీకు జాయింట్లు అనేవి కనిపించవు, సరేనా. అది అంటే ఖర్చులు కనిపించవు. ఆ తర్వాత ఇలా ముందు వైపు తీసుకొచ్చి ఈ సెంటర్లోని షేప్ బెల్ట్కి సెంటర్లోని ఒక పిన్ పెట్టారనుకోండి, సరిపోద్ది అనమాట. దాని తర్వాత ఆ కుట్టు వరకు ఎంత ఒరిజినల్ పీస్ ఎక్స్ట్రాగా ఉందో దాన్ని లోపలికి మడిచి ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టుకుంటూ వచ్చి, ఫోల్డింగ్ అంచంటే ఎలా ఫినిషింగ్ వేయాలంటే మీరు టాప్ స్టిచ్ వేస్తున్న ఫీలింగ్ రావాలి, అంతే తప్ప షేప్ బెల్ట్ జాయింట్ చేస్తున్నట్టు తెలియకూడదు, అంత ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర కూడా వచ్చేటప్పటికి ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి, సరే. చూడండి, ఈ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసామా, దాని తర్వాత అక్కడి నుంచి ఇలా ఇటువైపుకి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ మనకి ఈ కార్నర్ పాయింట్ అనేది ఇలా వస్తుంది, సరేనా. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫినిషింగ్గా వచ్చేస్తే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మీకు స్టిచ్ అవుతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ముడతలు ఉగ్గులు రాకుండా ఎంతవరకు అయితే మనకి ఎక్స్ట్రా ఉందో అది మాత్రం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత సైడ్లు మనకి షేప్ బెల్ట్ ఏమైనా ఎక్కువ మిగిలితే దాన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసి ట్రిమ్ చేసేయండి, సరేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనం నెక్ కటింగ్ చేయలేదు కదా, ఆర్మ్ రౌండ్ వరకు నుంచి ఫ్రంట్ పార్ట్ని నెక్ పెడితే ఎంతవరకు వచ్చిందో చూసుకోండి. చూసిన తర్వాత ఇది పేపర్ క్యాన్వాస్ కటింగ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా మనకి నెక్ స్టిచ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు వచ్చిందో చూసి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కొలుచుకొని ఎంతవరకు వస్తే అంత మనం మెడవెడల్పు అనేది కంపల్సరీగా పెట్టాలన్నమాట. ఎందుకంటే పేపర్ క్యాన్వాస్కి ఖర్చులు అనేవి ఉండవు, పర్ఫెక్ట్గా పేపర్ క్యాన్వాస్ అంచుకి మనకి కుట్టు వచ్చేస్తాయి. నేను ఇలా పెడితే 4.5 ఇంచులు వచ్చింది. యాక్చువల్గా 4 ఇంచులకి మెడవెడల్పు కటింగ్ చేశాను ఫ్రంట్ పార్ట్, మనకి స్టిచ్చింగ్ చేసేటట్టుకి 1/4 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి 4.5 ఇంచులు మనకి ఇక్కడ మెడవెడల్పు వచ్చింది. ఇలా పేపర్ క్యాన్వాస్ తీసుకుని ఫోల్డ్ చేసి తీసుకోండి. ప్లెయిన్గా ఉన్నది పై భాగం వైపుకి ఇలా పెట్టండి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. మనం ఇప్పుడు కొలత కొలిచిన పావు తక్కువ 4 ఇంచులు మెడవెడల్పు రావాలి. దాని తర్వాత 3 ఇంచులు నేను కిందకి బోట్ నెక్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ వెడల్పు అన్నది పావు తక్కువ 4 ఇంచులకి ఇలా మార్కింగ్ చేస్తే మీకు ఎల్ షేప్ అన్నది వస్తుంది. ఇక్కడ మనం బోట్ నెక్కి మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ కనీసం 1 ఇంచ్ అన్న ఇలా స్ట్రైట్గా వచ్చి ఆ తర్వాత ఇలా షేప్ ఇచ్చుకుని ఈ మార్కింగ్కి ఇలా కలిసిపోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంచుమించులోని 1.5 లేదా పావు తక్కువ 2 ఇంచులు గ్యాప్ అన్నది ఇలాగా ఉండాలన్నమాట, సరేనా. అంత పైకి మీరు నెక్ మార్కింగ్ చేస్తేనే ఇది బోట్ నెక్ కింద వస్తుంది. పైనుంచి నేనైతే ఇది సన్నంగా ఉన్న వాళ్ళకి చిన్న సైజు కాబట్టి 8.5 ఇంచులకి పైనుంచి కిందకి డ్రాప్ కోసం కొలుచుకుంటున్నాం. ఈ వెడల్పు 2.5 ఇంచులు పెడుతున్నాను. అదే పెద్దవాళ్ళు అనుకోండి 10 ఇంచుల వరకు కూడా మనకు నచ్చినంత డ్రాప్ అనేది పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే 3 ఇంచులు వెడల్పు తీసుకోండి, చిన్నవాళ్ళు కాబట్టి నేను 2.5 ఇంచులు వెడల్పు తీస్తున్నాను, అంటే చిన్న డ్రాప్ కావాలి, సరేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చినట్టుగా కార్నర్ వరకు వచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆ పై కొన దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా ఇలా స్కేల్ కానీ ఇంచి టేప్ కానీ పెట్టి ఇలా కలిపేస్తే మీకు చక్కగా డ్రాప్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది, సరేనండి. ఈ రకంగా డ్రాప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ లైన్ నుంచి అవుట్ లైన్ అన్నది ఒక 30 ఇంచుకి మధ్యలోని ఇలా 30 ఇంచుకి మార్కింగ్లు చేస్తూ ఆ మార్కింగ్లన్నీ ఇలా కలిపాము అంటే కనుక మీకు అవుట్ లైన్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మరి 1 ఇంచు 1.5 ఇంచు అవుట్ లైన్ పెట్టకూడదు, 30 ఇంచు పెడితే సరిపోద్ది అనమాట, సరేనండి. ఈ రకంగా అవుట్లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ మధ్య భాగంలో వచ్చేసి ఒక 2 పిన్నులు అన్నవి పెట్టేయండి. ఇక్కడ ఇలా మధ్యలో పెట్టాలి, ఎందుకంటే అదే మనకి కావాల్సిన నెక్ కటింగ్. ఇప్పుడు అవుట్లైను అలాగే లోపల లైన్ 2 కూడా నీట్గా కటింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా. డ్రాప్ ఎప్పుడైనా కటింగ్ చేయాలన్నా బోట్ నెక్ డ్రాప్ నెక్ కలిపి ఇలాంటి డిజైన్స్ ఏమైనా కటింగ్ చేయాలంటే మనకి డైరెక్ట్గా క్లాత్ మీద ఎప్పుడు కటింగ్ చేయకూడదండి. ఇలా పేపర్ క్యాన్వాస్తో కటింగ్ చేసుకుని తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ ఫినిషింగ్ అన్నది ప్రొఫెషనల్ స్టైల్లోనే వస్తుంది అనమాట, సరేనండి.
ఇలా మనకి ఇక్కడ చిన్నది ఈ డ్రాప్ ఈ బోట్ నెక్ దగ్గర చిన్నది గ్యాప్ ఉంచి మిగతాదంతా కటింగ్ చేస్తాను, సరేనా. దాని తర్వాత లైనింగ్ తీసుకోండి. లైనింగ్ మీకు ముక్కలు మిగిలితే కనుక జాయింట్ చేసి కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా ప్లెయిన్ క్లాత్ అన్న తీసుకోవచ్చు. తీసుకుని లోపల మెడ 4.5 కలిపి 8.5 ఇంచులు అయింది కదా, 8.5 ఇంచులు మధ్యలో గ్యాప్ ఉందా లేదా ఈ మెడ వెడల్పుకి చూసుకోండి. చూసుకుని ఒక అంచు దగ్గర నుంచి చూసుకుని 8.5 ఇంచులు ఎక్కడికి వచ్చిందో చూసుకుని అక్కడికి ఈ అంచు కూడా ఉండేటట్టుగా అడ్జస్ట్మెంట్ అన్నది చక్కగా చేసుకోవాలన్నమాట, లేదంటే మెడ వెడల్పు దగ్గర మీకు తేడా వస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ని వేడి చేసి షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు ఉండాలి, ప్లెయిన్గా ఉన్నది పై వైపు ఉండాలి పేపర్ క్యాన్వాస్ని. ఇలా కొద్దిగా లైట్గా వేడి చేసాము అంటే కనుక నీట్గా మీకు ఆ గమ్ కరిగి క్లాత్కి స్టిక్ అయిపోద్ది అనమాట, సరేనండి. పేపర్ క్యాన్వాస్ అన్నది మీటర్ 20 రూపాయలండి, ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం ఆల్ ఇండియాలోని. దాని తర్వాత ఈ అంచు ఉంది చూసారా, అంచుని ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉంచి కటింగ్ చేసేయండి. తర్వాత ఈ కార్నర్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టి ఈ అంచుని ఇలా పేపర్ క్యాన్వాస్ మీదకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనకి అవుట్లైన్ బార్డర్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీనికైతే మాత్రం మీరు 1/2 మీటర్ క్లాత్ తీసుకున్న పేపర్ క్యాన్వాస్ తీసుకున్న 2-3 బ్లౌజులకి 4 బ్లౌజులకి వచ్చేస్తుంది, సరేనండి. ఇలా మనం ఈ పేపర్ క్యాన్వాస్ని ఫస్ట్ మనం ఈ నెక్ని రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ అంచులు ఉన్నాయి చూసారా, మెడ వెడల్పు 2 అంచులుని ఈ 2 అంచులు కలిపి లోపల వైపుకి ఇలా ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ కట్ చేయాలి. అలాగే బ్లౌజు నెక్కి సెంటర్ పాయింట్, షోల్డర్ సెంటర్ పాయింట్ కూడా ఒక కట్ పెట్టాలి. ఆ తర్వాత సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి చాక్తో ఇలా మార్కింగ్ పెట్టుకున్నారనుకోండి, ఇది సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది. ఈ కట్ దగ్గర ఎలాగా మనం ఈ కట్ కలిసేటట్టు పెడతాము, అలాగే కట్ కలిసిన తర్వాత ఇలాగ పిన్ పెట్టేయండి. అలాగే ఈ నెక్ సెంటర్ పాయింట్ పేపర్ క్యాన్వాస్ సెంటర్ పాయింట్ మనకి ఈ నడుం దగ్గర ఉన్న సెంటర్కి వచ్చేటట్టు చూసుకుంటే అప్పుడు డ్రాప్ అన్నది మీకు వంకర్ టింకర్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు పిన్నులు అన్నవి మీరు కదలకుండా పెట్టేసుకోండి. పేపర్ క్యాన్వాస్ అంచుకు లేకుండా పిన్నులు చూసుకోండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా చూసారు కదా, ఇలా అంచుకి కొద్దిగా దూరంగా పెడితే సరిపోతుంది. ఇక్కడ వరకు పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్కి ఆ పాయింట్కి మధ్యలోని మనం కత్తితో కటింగ్ చేసే అంత గ్యాప్ ఉంచితే సరిపోద్ది అనమాట, సరేనా. చూడండి, ఇలా పేపర్ క్యాన్వాస్ అంచంటే ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ కార్నర్ పాయింట్ ఇలా తీసి మళ్ళీ ఈ డ్రాప్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ పైన ఉన్న కార్నర్లో 2 కుట్లు ఒకదాని మీద ఒకటికి రాకూడదు, చిన్న గ్యాప్ ఇచ్చి లైట్గా చిన్న గ్యాప్ రవ్వంత చూసారు కదా, ఇక్కడ రవ్వంత గ్యాప్ ఇచ్చి మనం ఈ కార్నర్ పాయింట్ని తిప్పాలి, జస్ట్ కటింగ్ చేయడానికి వీలు ఉండేటట్టుగానే. తర్వాత ఈ కటింగ్ అన్నది కుట్టుకి 1/2 ఇంచులాగా ఫస్ట్ మార్జిన్ నుంచి కటింగ్ చేయండి. తర్వాత ఇక్కడ చూసారు కరెక్ట్గా ఇలా కట్ చేసి ఈ డ్రాప్ కూడా 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకుని ఇలా మొత్తం క్లాత్ అంతా బ్లౌజ్ క్లాత్తో పాటు ఈ లైనింగ్ పీస్ని కూడా కటింగ్ చేసేస్తాం. దాని తర్వాత ఈ కట్స్కి చక్కగా నీట్గాని ఇలాగ మీరు చిన్నవి ఈ అంచుకి కట్స్ పెట్టాలి, అలా అయితేనే వెనక్కి అందంగా రివర్స్ అవుతుంది అనమాట, సరేనండి. ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా ఈ కట్స్ పెట్టకపోతే వెనక్కి తన్ని పెట్టినట్టు వస్తుంది, రివర్స్ అందంగా అవ్వదు. దాని తర్వాత ఫస్ట్ ఈ కార్నర్ పాయింట్లో వేలు ఇలా పెట్టి వెనక్కి ఇలా తిప్పితే మీకు ఈ పాయింట్ వస్తుంది. లేదంటే ఏదైనా నీడిల్ సహాయం కూడా తీసుకుని మీరు క్రోసి ఏదైనా తీసుకుని ఈ పాయింట్ అనేది చక్కగా తిప్పేసుకోవాలి. దాని తర్వాత మొత్తం పేపర్ క్యాన్వాస్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేస్తే నీట్గా మీకు నెక్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇలా ఉంచేసుకోవాలనుకుంటే ఓకే, లేదు టాప్ స్టిచ్ వేసుకోవాలనుకుంటే ఇలా పైనుంచి అంచంటే ఒక స్టిచ్ వేసుకుంటే తర్వాత వాష్ చేసుకున్నప్పుడు కూడా అంచుల దగ్గర ముడతలు లేకుండా పర్ఫెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది, ఎంత మనం బ్లౌజ్ని రఫ్ అండ్ టఫ్గా వాడినా సరేనండి. ఇలా నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసేసాను. ఆ తర్వాత పేపర్ క్యాన్వాస్ అంచు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ వేసుకుంటాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ డ్రాప్ అనేది నేను ఎలా ఇచ్చానంటే మీరు డోరీ కట్టుకోవాలనుకుంటే ఓకే, లేదంటే ఒక బటన్ వేసుకోవచ్చు, ఒక హుక్ వేసుకోవచ్చు, మీకు దగ్గరికే ఉంటుంది అనమాట ఈ రకంగా పేపర్ క్యాన్వాస్తో స్టిచ్చింగ్ చేసుకుంటే. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు మనం వేసుకోవాలి. ఇక్కడ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కటింగ్ చేసేయండి. ఇక్కడ లైనింగ్ అన్నది మనకి సపరేట్ అవుతుంది కాబట్టి ఒక స్టిచ్ చేసేసామంటే అంచులకి సరిపోద్ది అనమాట. ఇలాంటి మోడల్ బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ కింద హెమ్మింగ్ బెల్ట్ చేసిన తర్వాత ఈ కట్ పెట్టుకుంటే 2 పార్ట్స్ ఇలా సమానంగా వస్తాయి, సరేనా. డిజైన్ కూడా డిస్టర్బ్ కాదు. ఇప్పుడు ఒకవైపు హుక్ బెల్ట్ ఒకవైపు ఐ బెల్ట్ వేసుకోవాలి. హుక్ బెల్ట్లు ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్ లైనింగ్ తీసుకుని 1 ఇంచు వెడల్పు, ఒరిజినల్ పీస్ ఫోల్డింగ్ మీద 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు తీసుకోవాలి. ఇక్కడ 2 అంచులు కూడా ఫినిషింగ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అన్నది పై ఎక్కువ పెట్టి ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకు పెట్టి ఒక 1/2 ఇంచ్ అన్నది ఫోల్డింగ్ చేయాలి. చేసి ఒక పాదం ఖర్చు వెడల్పు వచ్చిన తర్వాత పై వరకు వచ్చిన తర్వాత నెక్ షేప్ను బట్టి ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు ఉంచి మిగతాది హెమ్మింగ్ బెల్ట్ని కటింగ్ చేసేయండి. ఈ హుక్ బెల్ట్ని ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ లాక్ వేసేయాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే 2 అంచులు ఫోల్డింగ్తో పాటుగా నీట్గా వచ్చేస్తాయి. ఇలా వెనక్కి తిప్పి ఈ లైనింగ్ని ఇలా మడిచి నీట్గా
ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్చింగ్ చేసేసుకుంటే హుక్ బెల్ట్ అన్నది ఫినిషింగ్తోని ఒకటే లెవెల్లోని ఫినిషింగ్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి, తర్వాత ఇలా అడ్డుగా కూడా ఇలా స్టిచ్ చేసి లాక్ చేసి తీసేయండి. ఇప్పుడు మనకి హుక్ బెల్ట్ అన్నది రెడీ అయిపోయింది. తర్వాత ఐ బెల్ట్కి ఎప్పుడు ఒరిజినల్ పీసే తీసుకోవాలి. ఇలా ఓపెన్గా ఉన్న అంచులకి పైన ఈ నెక్ వంపు కూడా చూసుకుని ఈ అంచు ఇలా ఫోల్డింగ్ పై భాగం వైపు ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేయండి. సేమ్ అదే రకంగా కిందకు వచ్చిన తర్వాత 6 ఇంచు ఉంచి మిగతాది కట్ చేసేసి ఇక్కడ నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేయండి. దాని తర్వాత ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఐ బెల్ట్కి, ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీదకి ఇలా పెడితే మీకు ఐ బెల్ట్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి. ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేయండి. సరేనా, దాని తర్వాత అడ్డుగా ఈ లైన్ స్టిచ్ చేయండి. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ అంచుని కూడా అంచు అంటే ఒక స్టిచ్ వేస్తే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అన్నది ఇంతవరకు రెడీ అయ్యింది. సరేనా, ఇలా రెడీ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది కింద షేప్ బెల్ట్ వరకు మనకి క్లోజ్ అయ్యి ఉంది. నేను పైనుంచి ఒక 7.5 ఇంచీలు మనకి డీప్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మోడల్గా ఇప్పుడైతే హీరోయిన్స్ కానీ మోడర్న్స్ కానీ ట్రెండ్ అయితే ఇదేనండి, మధ్యలో ఇంకా జాయింట్ పెట్టకూడదు. లేదు అంత మోడల్ వాడలేమని అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేది వేసుకోవచ్చు. 7.5 ఇంచీలు పైనుంచి చూసుకుంటే నాకు ఇక్కడ ఎక్కడి వరకు వచ్చిందో మార్కింగ్ చూసుకుంటే అది మన ఇష్టం. కింద వరకు పై వరకు ఎంతవరకు కావాలంటే అంత ప్యాచ్ వేసుకోవచ్చు. కావాలనుకున్న దానికన్నా 1 ఇంచు ఎక్కువ పొడవు పెట్టుకుని 1-2 ఇంచులు పొడవు పెట్టుకుని వెడల్పు మనకి అక్కడ ఎంత ఉందో చూసుకొని దానికన్నా 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కింద కూడా 1 ఇంచు ఉండేటట్టు చూసుకుని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ పెట్టి క్లాత్ని లైనింగ్ని ఫస్ట్ ఇలా కటింగ్ చేస్తాం. అంటే మనకి ప్యాచ్ ఎంత కావాలో చూసుకొని దానికి 1 ఇంచు అటు ఇటు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఒరిజినల్ పీస్ని తీసుకుని పైన ఉన్న అంచు మనకి ఫినిషింగ్ ఉండాలి కాబట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం ఈ అంచుని స్టిచ్చింగ్ చేస్తాం. అంటే ఒరిజినల్ పీస్ పై భాగం వైపు లైనింగ్ పెట్టి దాని తర్వాత ఈ అంచుని వెనక్కి తిప్పేసి ఇప్పుడు ఈ లైనింగ్ అంచులంటే స్టిచ్ చేస్తే మనకు ఒక ప్యాచ్ అనేది రెడీ అవుతుంది. ఇలా ప్యాచ్ మనం కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు అంటే మార్జిన్తో తీసుకున్న తర్వాత మనకి కావాల్సినట్టుగా సెంటర్ పాయింట్కి ఇలా మనం పెట్టి ఇది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్ దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా అన్న అడ్జస్ట్మెంట్లు అన్నవి మనం చేసుకోవచ్చు. మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా వేసుకున్న తర్వాత దూరం అనిపిస్తే దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ మీరు దగ్గరికి పెట్టుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. చూసారు కదా, నేనైతే ఇలా పెడుతున్నాను. సెంటర్ నుంచి 1.5 అంటే ఇలా ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్, ఇటువైపు నుంచి 1.5 ఇటువైపు నుంచి 1.5 మార్కింగ్ చేసి ఈ 1.5 ఇంచి ఈ నెక్ అంచులు ఇలా కలిసేటట్టు పట్టుకుని అటొక పిన్ను ఇటొక పిన్ను ఇలా పెట్టేస్తున్నాను. సరేనండి, ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ అంచు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ కింద వరకు వచ్చేయాలి. ఈ ప్యాచ్ అన్నది ఆప్షనల్ అనమాట. మరీ ఇంత కిందకి డీప్గా ఓపెన్గా వాడలేం కాబట్టి ఈ ప్యాచ్ వేసుకోవాలి. లేదు కావాలండి అని అనుకున్న వాళ్ళు ఈ ప్యాచ్ వర్క్ని స్కిప్ చేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు షోల్డర్ ఎప్పుడు కూడా బోట్ నెక్కి డౌన్ గట్ట ఏమి తీయం, స్ట్రైట్గానే 6 ఇంచ్ మార్జిన్తోని డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకుంటాం. ఇలా 2 అంచులు కలిపి ఇలాగ స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. దాని తర్వాత ఓపెన్ చేసి మనం ఇక్కడ ఏంటంటే పేపర్ క్యాన్వాస్ అంచుకి ఈ షోల్డర్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అలా స్టిచ్ చేయలేదు కాబట్టి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టుగా ఇలా తీసి ఇలా వేసామనుకోండి, ఈ షోల్డర్ అంచులు బయటకు రాకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటాయి. సరేనా, ఇక్కడ ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర ఏమైనా భుజం దగ్గర వంకరగా ఏమైనా అనిపిస్తే చిన్నది ఇలా ట్రిమ్ చేసుకోండి. సరేనా, దాని తర్వాత హ్యాండ్స్ ఇది బుట్ట చేతులకి ఎల్బో హ్యాండ్స్కి మనం మార్కింగ్ పెట్టాం కదా. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అటువైపు 1.5 ఇంచు ఇటువైపుకి 1.5 ఇంచుకి కరెక్ట్గా వదిలేస్తే అటు 1.5 ఇటు 1.5 మధ్యలోని మనం ఈ కుర్చీలు పెడతాం అనమాట. హ్యాండ్ సెంటర్ పాయింట్ తీసుకొచ్చి షోల్డర్ కుట్టుకి ఇలా పెట్టండి. ఇలా ప్రిల్స్ పెట్టే హ్యాండ్స్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్కి ఆ చివరి నుంచి ఇలా కొలుచుకుంటూ ఇలా పిన్నులు పెట్టుకుంటూ వచ్చేయండి. ఎంతవరకు రావాలంటే మనం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసాను చూసారా, అంతవరకు ప్లెయిన్గానే ఈ హ్యాండ్ అంచుని ఇలా తీసుకురావాలి. సరేనండి, అక్కడి నుంచి సెంటర్ వరకు మిగిలిన క్లాత్ని కుర్చీలు పెట్టాలి. అలాగే ఈ చివరి నుంచి కూడా మనం హ్యాండ్ చివరి నుంచి ఇటువైపు చివరి నుంచి కూడా ఇలా పిన్నులు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా మనం 1.5 ఇంచు మార్కింగ్ చేసినంత వరకు ఇలా హ్యాండ్ అంచులు ప్లెయిన్గానే వెళ్తాయి. ఈ మధ్యలో మిగిలిన క్లాత్ హ్యాండ్ సెంటర్ పాయింట్కి అటువైపు మిగిలిన క్లాత్ అటువైపుకి ఇటువైపు మిగిలిన క్లాత్ ఇటువైపుకి మనకి ఈ ప్రిల్స్ అనేవి వస్తాయి. సరేనండి, సింపుల్ మెథడ్ అనమాట. ఇలా పిన్నులు పెట్టేస్తే చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి మనకి కుర్చీలు వస్తాయి. ఇక్కడ చక్కగా నీట్గాని ఈ పిన్నులు తీసేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ వచ్చేయండి. సరేనా,
ఈ రకంగా ఎంతవరకు వస్తారో 1.5 ఇంచ్ మార్కింగ్ చేశాను చూసారా, అంతవరకు కూడా ఇలా హ్యాండ్ అంచుని ప్లెయిన్గానే ఇలా తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి చూసారు కదా, ఇక్కడికి వచ్చింది మార్కింగ్, ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ ఉంది చూసారా, ఈ సెంటర్ పాయింట్ మనకి ఈ షోల్డర్ కుట్టు దగ్గరే ఉండాలి. అక్కడ వరకు మిగతా క్లాత్ అంతా చిన్న చిన్న ప్రిల్స్ వస్తాయండి. మహా అయితే 3 లేదా 4 ప్రిల్స్ వస్తాయి చిన్న చిన్నవి పెడితే, సరేనా. అలా పెట్టి కానీ హ్యాండ్ సెంటర్ పాయింట్ మాత్రం షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేటట్టే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు మిగిలిన క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ అంతా కూడా ఇటువైపు కూడా సేమ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. అటు ఎన్ని వస్తాయో సేమ్ లెంత్ని పెడితే ఇటు కూడా సేమ్ అంతే వస్తాయి. అలా ప్రిల్ పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా మనకి ఎల్బో హ్యాండ్స్కి కుర్చీలు పెట్టే మోడల్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్లో అయితే అన్ని రకాల మోడల్స్ మీకు దొరుకుతాయండి. తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మనకి ప్రిల్ పెట్టిన తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా రెడీ అవుతుంది, సరేనా. దాని తర్వాత నడుము దగ్గర ఈ బ్లౌజ్ నేను కటింగ్ చేసింది నేను 28 ఇంచులు నడుముకి కటింగ్ చేస్తాను. మీరు ఎన్ని ఇంచులకైతే కటింగ్ చేస్తారో దానికి సగం తీయండి, దాంట్లో సగం మళ్ళీ తీయండి. 28లోని 14 సగం కాబట్టి ఫ్రంట్ వైపు సింగిల్ పీస్ కాబట్టి ఒక చివరి నుంచి కొలుచుకొని 14 ఇంచులు ఎక్కడికి వచ్చిందో మార్కింగ్ పెట్టండి. తర్వాత మిగతాదంతా ఎంత మిగిలిందో చూసుకుంటే నాకు పావుతక్కువ 5 ఇంచులు మిగిలింది. దాన్ని సగం చేసి సగం ఇటువైపు సగం అటువైపు నుంచి పెడితే మనకి కరెక్ట్గా సెంటర్లోని నడుములో సగభాగం అన్నది మిగులుతుంది అనమాట. కరెక్ట్గా నడుములో సగభాగం కొలత వస్తుంది. మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి అటువైపు ఇటువైపు సమానంగా ఖర్చులకి తీసేస్తాం, సరేనండి. ఏ సైజు బ్లౌజులైనా పద్ధతి అయితే ఇదే, నెంబర్స్ మారుతాయి అంతే. తర్వాత ఇది చూడండి, బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేయడం నేనైతే మర్చిపోయాను, ఇప్పుడు వేసేస్తాను చూడండి. షోల్డర్కి ఇలా సెంటర్ పాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇది మీరు బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేయకముందు వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది, సరేనా. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది మీరు ఎప్పుడు కూడా మనం ఖర్చు తీయాలి. ఈ పొడవు అన్నది 4 లేదా 5 ఇంచుల వరకు కూడా మీరు ఈ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే 5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర ఇలా లాక్ చేసుకుని 5 ఇంచుల దగ్గరికి ఇలా వచ్చి ఇక్కడ లాక్ చేసేయాలి. ఇలాగే సేమ్ రెండో వైపు కూడా డాట్ స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా మనం నడుము కొలతకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ వేసేసాను. హుక్ బెల్ట్ దగ్గర నుంచి నడుములో 4వ వంతు 7 ఇంచులు కదా, ఇక్కడ మార్కింగ్ పెట్టాను. అలాగే ఐ బెల్ట్తో పాటుగా కొలాలి, కొలిచి ఇక్కడ 7 ఇంచులకి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను, సరేనా. ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి 2 అంచులు కలిసి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టారో సేమ్ అంతే ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టండి. నేనైతే 4.5 ఇంచులకి మార్కింగ్ చేశాను కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా 2 ఇంచీలు ఖర్చులు అన్నవి మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ బాడీ అంచు దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచులకి మార్కింగ్ చేస్తే చంక భాగం దగ్గర మీకు చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ నుంచి చెస్ట్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయండి. ఈ చెస్ట్ లూజ్ నుంచి ఇలా నడుము లూజ్కి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేయండి, సరేనా. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీరు అనుకున్న కొలతలకి ఈ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా 2 అంచులు కలిపి పట్టుకుని ఇక్కడ ఒక లాక్ చేయండి. తర్వాత హ్యాండ్ అంచులు పట్టుకుని మనం ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ 2 చంక కుట్లు ఒకదాని మీద ఒకటి ఉన్నాయో లేవో చూసుకుని గట్టిగా పట్టుకుని స్టిచ్ ఇక్కడ వరకు చేయండి. ఆ తర్వాత 2 నడుము మార్కింగ్లు కలిపి పట్టుకుని ఇదే లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి, ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఒక పాదం వరుస మనం మార్జిన్ వదులుతూ ఇలా అంటే ఇటువైపు కుట్టు ఇటువైపు పాదానికి తగులుతూ ఇలా ఒక కుట్టు ఎక్స్ట్రాగా వేసుకోవాలి, తర్వాత ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి. అంటే మనం ఫిట్టింగ్ చేసిన లైన్ కాకుండా ఇంకొక 2 లైన్లు స్టిచ్చింగ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడైనా మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి బాగుంటుంది. ఈ చివరి అంచులు ఇలా స్ట్రైట్గా కట్ చేసి ట్రిమ్ చేయండి, అంతే మనకి ఫిట్టింగ్ అన్నది వచ్చేసింది. రెండో వైపు కూడా నేను మార్కింగ్ చేసి ఒక లైన్ స్టిచ్ చేసేస్తాను, తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు అనేవి మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి చూసి, సరేనా. ముందు ఎలాగో చూపించాను కాబట్టి ఇలా ఇక్కడ 4.5కి పెట్టాము, ఈ 2 ఇంచుల ఖర్చులు శంఖభాగం దగ్గర పెట్టాము, అక్కడి నుంచి ఇలా నడుము మార్కింగ్కి ఇలా కలిపేస్తాం అంతే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం 2 అంచులు కలిపి పట్టుకోండి, ఫస్ట్ స్టిచ్ చేయండి. ఆ తర్వాత చంకకుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయండి. ఆ తర్వాత నడుము మార్కింగ్ 2 కలిపి పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, సరేనా. ఈ రకంగా మీరు ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చులు వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా చంకకుట్లు 2 ఎదురెదురుగా ఎంత అందంగా ఫినిషింగ్గా వచ్చాయో, ఎలాంటి మోడల్ స్టిచ్ చేసినా సరే ఇలా రావాలి, సరేనండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ డ్రాప్ వచ్చింది, ఓపెన్ వచ్చింది. డోరీ పెట్టుకోవాలనుకుంటున్నారా లేదనుకుంటే మీరు బటన్ వేసుకోవాలనుకుంటున్నారా వేసుకోండి. నేనైతే హుక్కు ఐ బెల్ట్ ఐ వేస్తాను, హుక్ వేస్తాను, సరేనా, చేతికుట్లు వేసేటప్పుడు. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి చక్కగా ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చి ఫ్రిల్స్తోని ఫ్రంట్ పార్ట్కి ఇలా
మోడల్ వస్తుంది. ఈ మోడల్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండీలో ఉందండి. మీరు ఏ ఫిట్టింగ్ చేసినా సరే సెంటర్ కుట్టు అంటే సైడ్ కుట్టుల దగ్గర నుంచి హుక్ బెల్ట్ మీద ఐ బెల్ట్ మీద హుక్ బెల్ట్ పెట్టేటప్పటికి చూసారు కదా, ఇలా పెట్టేటప్పటికి ఇటువైపు అటువైపు సమానంగా కుట్టు దగ్గరికి రావాలి. ఇలా వస్తేనే మీరు ప్రొఫెషనల్ స్టైల్లోని చక్కగా ఫిట్టింగ్ నేర్చుకున్నారు అని అర్థం. సరేనండి, ఈ రకంగా మోడల్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ మిస్ కాకుండా నేను మీకు లింక్ ఇస్తాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.